ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏ క్లాస్ ఇప్పుడు నీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినావా రేపు రాస్తావా రాసినావు 10th క్లాస్లో ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి మీకు చెప్పండి కొంచెం చెప్పు 10th క్లాస్లో ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి చెప్పు అంతే ఓకే తెలుగు గట్టి చెప్పాలి హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ ఇప్పుడు సైన్స్ ఉండదారా మీకు ఇవి అరే బయాలజీ సైన్స్లోనే బయాలజీ ఇవి ఫిజిక్స్ కెమిస్ట్రీ అవన్నీ అందులోనే ఉంటాయిరా దాన్ని ఒక్కటే సబ్జెక్ట్ అంటారా సైన్స్ అని సరే 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 నువ్వు చెప్పిందే కరెక్ట్ మీకు బయాలజీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది ఇంకేముంటుంది సోషల్ సోషల్ ఇంకేమైనా సబ్జెక్టులు ఉన్నాయా ఓకే ఓకే అయితే ఇప్పుడు ఎన్ని టోటల్ 7 సబ్జెక్ట్ అయినాయా తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ సైన్స్ సోషల్ సైన్స్ ఆరు ఉన్నాయి కదరా ఇప్పుడు బయాలజీ ఇంకా ఫిజిక్స్ అంటే మరి 8 అయిపోతాయి బయాలజీ ఫిజిక్సా అంటే 8 సబ్జెక్టులు మొత్తము ఏడంటు ఓకే సరే ఓకే 7 సబ్జెక్టులు ఒక్క సబ్జెక్టుకు ఎన్ని మార్కులు ఇప్పుడు మీకు పాస్ మార్కులు 30 పక్కా అయితే అంటే మనం చదివినప్పుడు 35 ఉండినేమో ఇప్పుడు 30 చేసిరా ఏమి సరే నేను అడుగు తెలంగాణ గవర్నమెంట్లో వెబ్సైట్లో పోతే అన్నీ తెలుస్తాయి మాకు కానీ సరే ఓకేనా నువ్వు 30 అంటున్నావు మేమేమో 35 అంటున్నాము ఓలో కరెక్ట్ సరే 35 30 కావచ్చు అని ఓకే అయితే ఇప్పుడు దేంట్లో హుషారు ఉన్నావు నువ్వు చెప్పురా దేంట్లో దేంట్లో హుషారున్నావు నువ్వు చెప్పు ఏ సబ్జెక్ట్లో హుషారున్నావు నువ్వు అంటే ఏది మంచిగా వస్తుంది నీకు హుషారున్నావు అంటే అర్థమవుతలేదా నీకు ఏ సబ్జెక్టు మంచిగా వస్తుంది నీకు కొంచెం మ్యాథ్స్ వస్తుంది ఇంకా మిగతా అన్నీ రావు అటు ఇటు చదువుతావు సో సాడ్ అటు ఇటు అంటే ఏంది
అటు సారీ అమ్మ, నేను తట్టుకోలేరా నాయన. ఆటో అంటే ఆటో ఉంటాడే. ఇటు ఇటు అంటే ఇంది వస్తుందా? సరే 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 ఇకో నేనేమంటున్నా, పాస్ మార్కులు నత్తాయా రావా అన్నిట్లల్లా?